ఏ సింగిల్ కార్డ్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ ఏ డెక్ ఆఫ్ 52 కార్డ్స్. మొత్తం మన దగ్గర 52 కార్డులు ఉన్నాయి. మరి మనం 52 తీసుకుంటున్నాం అంటే 52 తీయట్లా, 52లోంచి మనం ఒక కార్డే తీస్తున్నాం. ఏ సింగిల్ కార్డ్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ ఏ డెక్ ఆఫ్ 52 కార్డ్స్. అయితే ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలంటే వాట్ ఈజ్ ద ప్రాబబిలిటీ దట్ ఏ కార్డ్ ఈజ్ జాక్. మనం తీసిన కార్డ్ అనేది జాక్ అవ్వడానికి ఉన్న ప్రాబబిలిటీ ఎంత? ఫస్ట్ వన్ అది. రెండోది, వాట్ ఈజ్ ద ప్రాబబిలిటీ దట్ ద కార్డ్ విల్ బి 5 ఆర్ స్మాలర్. 5 కానీ 5 కన్నా తక్కువ రావడానికి ఉన్న ప్రాబబిలిటీ ఎంత? థర్డ్ వన్, వాట్ ఈజ్ ద ప్రాబబిలిటీ దట్ ద కార్డ్ ఈజ్ రెడ్ 10. రెడ్ కలర్ లో 10 రావడానికి ఉన్న ప్రాబబిలిటీ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాము. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, నౌ వి సాల్వ్ ద క్వశ్చన్. Deck of cards means the total cards are 52. So that means that 52 cards are. So okay. ఇప్పుడు ఇందులో ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. చూడండి, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ఏ కార్డ్ ఈజ్ జాక్ అన్నాం. యాక్చువల్ మనకు జాక్స్ ఎన్ని ఉంటాయి చెప్తారు ఒకసారి మీరు? జాక్ ఓకే అమ్మ. యాక్చువల్గా మనకి ఎవ్రీ సెట్ లో ఒక జాక్ ఉంటుంది. మొత్తం మనకి 4 సెట్స్ ఉన్నాయి కదా, హార్ట్స్, డైమండ్స్, స్పేడ్స్, క్లబ్స్ ఉన్నాయి కదా. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క కార్డు ఉండిద్దాం. అంటే మొత్తం 4 సెట్లో కలిపి మనకి ఎన్ని ఉంటాయంటే 4 ఉంటాయి. సో దేర్ ఫోర్ అదే రాస్తాను. చూడండి ఇక్కడ ఒకసారి ఏం రాస్తాను. ద నెంబర్ ఆఫ్ జాక్ కార్డ్స్ ఇన్ డెక్ ఆఫ్ కార్డ్స్ ఈజ్ ఈక్వల్ టు 4. 4 కార్డులు ఉన్నాయి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ జాక్. సో జాక్ రావడానికి ఉన్న ప్రాబబిలిటీ ఎంత? దట్ ఈజ్ ఈక్వల్ టు, సో ద ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. అదేనా మనకి జనరల్ ఫార్ములా అని చెప్పింది, ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ద ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆర్ 4 బై టోటల్ అవుట్కమ్స్ అంటేనేమో టోటల్ కార్డ్స్ అంటే దట్ ఈస్ 52. దట్ ఈస్ 4 by 52. 4 1s are 4 13s are. The answer is 1 by 13. 1 by 13. So this is the answer. Next, now we move to second bit. Second question కి వెళ్దాం. చూడండి, సెకండ్ క్వశ్చన్ కి వెళ్దాం. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ద కార్డ్ విల్ బి 5 ఆర్ స్మాలర్ అన్నాం. 5 కానీ 5 కన్నా స్మాలర్ కానీ ఉండాలమ్మా. సో ఫస్ట్ ఎన్ని ఉన్నాయో రాద్దాం. చూడండి, ద నెంబర్ ఆఫ్ 5 ఆర్ స్మాల్ నెంబర్డ్ కార్డ్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 5 కానీ 5 కన్నా తక్కువ కానీ ఉండాలి అన్నాం. అంటే ఇప్పుడు 5 అనేది మనకి ఏమవుతుంది? నెంబర్డ్ కార్డ్ అవుతుంది. 5 ఈజ్ ఎ నెంబర్డ్ కార్డ్. సో 5 కానీ 5 కన్నా తక్కువ అంటే మనకు పాసిబిలిటీస్ ఏమేంటి అంటే 5, 4, 3 and 2. 1 లేదండి. 1 లేదు మనకి. జనరల్ మనం ప్యాకెట్ ఆడేటప్పుడు ఏంటంటే ఏస్ని 1 అనుకుంటారు, కానీ అలా కాదమ్మా. వాటిని మనం ఫేస్ కార్డ్స్ అంటాం. సో 5 ఆర్ స్మాలర్ అంటే ఓన్లీ వి కన్సిడర్ ద నెంబర్ కార్డ్స్ అండి. సో ఇప్పుడు మనకి ఒక సెట్ లో 5 ఆర్ స్మాలర్ ఎన్ని ఉన్నాయి అంటే 4 కార్డ్స్ ఉన్నాయి ఒక సెట్ లో. ఒక సెట్ మీన్స్ డైమండ్స్ లో ఒక 4, అలాగే హార్ట్స్ లో ఒక 4, అలాగే స్పేడ్స్ లో ఒక 4 అండ్ క్లబ్స్ లో 4. మొత్తం మీద మనకి 4 కార్డ్స్ కాడికి 4 సెట్స్ అంటే మొత్తం ఎన్ని ఉంటాయంటే 5 ఆర్ స్మాలర్ మొత్తం మనకి 16 కార్డ్స్ ఉంటాయమ్మా. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ప్రాబబిలిటీ. సో దట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ 5 ఆర్ స్మాలర్. ద ప్రాబబిలిటీ ఆఫ్ 5 ఆర్ స్మాలర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని వచ్చాయి మనకి? ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని వచ్చాయన్నా? మనకి 16 వచ్చాయి. బై టోటల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయమ్మా? 52. సో దేర్ ఫోర్ 16 by 52. 4 4s are 4 13s are. That is equal to 4 by 13 is the answer. 4 by 13 is the answer. Next, third one. What is the probability that the card is a red 10? What is the probability that the card is a red 10? సో ఒకసారి రెడ్ కార్డ్స్ లో మనకి 10s ఎన్ని ఉంటాయి చెప్పండి అమ్మా? రెడ్ లో 10s ఎన్ని ఉంటాయి చెప్పండి? 26 కార్డ్స్ ఉంటాయి. 26 కార్డ్స్ లో మనకి 2 ఉంటాయి. ఒకటేమో హార్ట్స్ ఉంటుంది, రెండోదేమో డైమండ్స్ ఉంటాయి. సో హార్ట్ లో ఒక 10 ఉంటుందమ్మా, డైమండ్ లో ఒక 10 ఉంటుంది. కాబట్టి సో ద రెడ్ 10s are 2 అండి. సో దేర్ ఫోర్ ద నెంబర్ ఆఫ్ రెడ్ 10 ఈజ్ ఈక్వల్ టు 2 నాన్న. ఇప్పుడు మనకి ఏం కావాలి? దీని ప్రాబిలిటీ కావాలి కదమ్మా. సో దేర్ ఫోర్ దిస్ ఇంప్లైస్ the probability of red 10 is equal to favorable outcomes divided by total outcomes. That is equal to, the favorable outcomes are only 2 nana, divided by total outcomes are 52. That is equal to 1 by 26 is the answer.
The takeoff roll distance for aircraft at a certain airport can be any number from 80 meters to 1750 meters. యాక్చువల్గా టేక్ ఆఫ్ రోల్ అంటే దాని మీనింగ్ ఏంటంటే మీరు ఒకసారి ఎప్పుడైనా సరే ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేయండి అమ్మ, మనకు ఒక పెద్ద రోడ్లు వేసి ఉంటాయి, ఫ్లైట్ దాని మీద దిగుతుంది, దాని మీద వెళ్తుంది, చూసారా? దాన్ని మనం ఏమంటాం అంటే టేక్ ఆఫ్ రోల్ అంటాం. సో టేక్ ఆఫ్ రోల్ మీన్స్ సింపుల్ ఏంటంటే జస్ట్ లైక్ రోడ్ అండి, అంటే కాబట్టి ఏంటంటే ఏరోప్లేన్స్కి యూజ్ చేసే రోడ్ అమ్మ. సో దట్ ఈస్ టేక్ ఆఫ్ రోల్. సో దీని యొక్క డిస్టెన్స్, ద డిస్టెన్స్ ఫర్ ఎయిర్క్రాఫ్ట్ ఎట్ ఎ సర్టెన్ ఎయిర్పోర్ట్ కెన్ బి ఎనీ నెంబర్ ఫ్రమ్ 80 మీటర్స్ టు 1750 మీటర్స్. దీనిలో మనకి ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఉంది చూసారా, ఈ ఎయిర్ క్రాఫ్ట్ అనేది మనకి యాక్చువల్గా రోల్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనకి ఎంత డిస్టెన్స్ ఉండాలి అంటే 18 మీటర్స్ టు 1750 మీటర్స్ ఉండాలమ్మా. సో ఫర్ ఎయిర్ క్రాఫ్ట్ ఇట్ ఈస్ ద రిక్వైర్డ్ స్పేస్, ద రోల్ ఆఫ్ స్పేస్ ఈస్ 18 మీటర్స్ టు 1750 మీటర్స్ అండి. సో అది రెండోది. ప్రోప్లర్ ఎయిర్ క్రాఫ్ట్ రిక్వైర్డ్ ఫ్రమ్ 18 మీటర్స్ టు 1050 మీటర్స్. ఇది ఎయిర్ క్రాఫ్ట్ ఎలాగా ప్రోప్లర్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఇంకొక నేమ్ అనమాట. సో ద ప్రోపలర్ ఎయిర్ క్రాఫ్ట్ రిక్వైర్డ్ 80 మీటర్స్ టు 1050 మీటర్స్ వైల్ జెట్ యూజ్ ఫ్రమ్ 950 మీటర్స్ టు 1750 మీటర్స్. జెట్స్ అని వింటారు మీరు, జెట్ ప్లేన్స్ అంటామండి. ఆ జెట్ అనేది మనకు రోల్ ఆఫ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనకి 750 మీటర్స్ నుంచి 1750 మీటర్స్ మధ్య రోల్ ఆఫ్ అయిద్దండి. సో ద ఓవరాల్ రన్వే ఈజ్ 2000 మీటర్స్. మొత్తం రన్వే ఎంత ఉందంటే 2000 మీటర్స్ ఉంది. ఫస్ట్ క్వశ్చన్, డిటర్మైన్ సెట్స్ A, B and C defined as propeller aircraft takeoff distance, jet aircraft takeoff distance and runway length safety margin respectively. సో ఆ మూడు కలిపి మనం ఏబిసిలుగా తీసుకోవాలి అన్నాం. అంటే ఏ అంటే ఏం తీసుకోవాలి అంటేనేమో ప్రోపలర్ ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ డిస్టెన్స్ గా తీసుకోవాలమ్మా. బి అంటే ఏం తీసుకోవాలి అంటే జెట్ ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ డిస్టెన్స్ గా తీసుకోవాలి. సి అనే దాన్ని ఏం తీసుకోవాలి అంటే రన్వే లెంత్ సేఫ్టీ మార్జిన్ అని తీసుకోవాలి. ఈ మూడింటిని 3 ఏబిసిలుగా తీసుకోవాలి. ఇది ఫస్ట్ క్వశ్చన్ అండి. సెకండ్ వన్, డిటర్మైన్ ద సెట్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఏ ఇంటర్సెక్షన్ బి వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఇది సెకండ్ వన్ అండి. థర్డ్ వన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద సెట్ ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్. ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఫోర్త్ వన్, వాట్ ఆర్ ద మీనింగ్ ఆఫ్ ద సెట్స్ ఏ యూనియన్ బి యూనియన్ సి హోల్ కాంప్లిమెంట్ అండ్ ఏ యూనియన్ బి. ఆ రెండేందో ఫైండ్ అవుట్ చేయాలి. ఇది క్వశ్చన్ అమ్మ. సో ఒకసారి క్లియర్ గా ముందు మీకు క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. కొంచెం డిఫరెంట్ వర్డ్స్ వచ్చాయి కాబట్టి రోల్ ఆఫ్ టేక్ ఆఫ్ అనే వర్డ్స్. సపోజ్ మీరు గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళారు అనుకోండి అమ్మ, ఊరికి అనుకోండిలే, మనం వెళ్ళిన ఎలా పోయినా. ఫస్ట్ ఇది ఎయిర్పోర్ట్. సో దిస్ ఈజ్ ఎయిర్పోర్ట్ అండి. ఎయిర్పోర్ట్, ఈ ఎయిర్పోర్ట్ బిఫోర్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మనకి యాక్చువల్గా టేక్ ఆఫ్ అని చెప్పి టేక్ ఆఫ్ రోల్స్ అని ఉంటాయి. అంటే ఇలా పెద్ద రోడ్లు లాగా ఉంటాయండి. ఈ విధంగా ఒక 3 లైన్స్ ఉంది అనుకోండి అమ్మ. ఎదుగో 3 లైన్స్ అంటే 3 రోడ్స్, సింప్లీ రోడ్ అనుకోండి అంతే. 3 లైన్స్ ఉన్నాయి. దీంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే మనకి ఎయిర్ క్రాఫ్ట్ ఇక్కడ ఈ రోడ్ మీద వస్తుంది అనుకోండి. యాక్చువల్లీ వీటి యొక్క టోటల్ డిస్టెన్స్ ఎంత అంటే మనకి 2000 మీటర్స్ అమ్మ. ద టోటల్ డిస్టెన్స్ ఈజ్ 2000 మీటర్స్. 2000 మీటర్స్. ఇప్పుడు ఇందులో ఫస్ట్ వన్ మనకి ఎయిర్ క్రాఫ్ట్ తీసుకోండి. ఎయిర్ క్రాఫ్ట్ అనేది మనకి దిగాలి అంటే రోల్ ఆఫ్ అంటే దాని మీనింగ్ మన ఫ్లైట్ దిగిన తర్వాత కొంచెం దూరం నడుచుకుంటా వచ్చి ఆగిద్ది. మీకు అబ్జర్వ్ చేస్తుంటారు, ఫ్లైట్ దిగ్గానే ఆగదండి ఎక్కడ కూడా. దిగ్గానే ఆగిందంటే పేలిపోయిద్ది. అందుకని మనం ఫ్లైట్ అనేది రోల్ ఆఫ్ అయిన తర్వాత కొంచెం దూరం వచ్చిన తర్వాత ఆగిద్ది అనమాట. సో ఇప్పుడు యాక్చువల్గా మనకి ఏంటంటే ఎయిర్ క్రాఫ్ట్ అనేది రోల్ ఆఫ్ అవడానికి మనకి ఎంత డిస్టెన్స్ కావాలి అంటే 80 మీటర్స్ టు 1750 మీటర్స్ కావాలి. 1750 మీటర్స్ కావాలి. దిస్ ద ఫస్ట్ వన్. మా ఎవరో మ్యూట్లో పెట్టలేదు, మీరు మ్యూట్లో పెట్టండి ఒకసారి. తర్వాత సెకండ్ వన్ వచ్చేసరికి ప్రోపలర్ ఎయిర్ క్రాఫ్ట్ అమ్మ. అది కూడా ఒక దాని పేరు అనమాట. సో ద సెకండ్ వన్ ఈస్ ప్రోపలర్ ఎయిర్ క్రాఫ్ట్. సో దీని ల్యాండ్ అవ్వాలి అంటే మనకు కావాల్సిన రోల్ ఆఫ్ డిస్టెన్స్ ఎంత అంటే 80 మీటర్స్ టు 1050 మీటర్స్. సో 80 మీటర్స్ టు 1050 ఉంటే సరిపోయింది, అంత తక్కువ డిస్టెన్స్ సరిపోయింది దీనికైతే. థర్డ్ వన్ వచ్చేసరికి జెట్ అండి. జెట్ రోల్ ఆఫ్ అవ్వాలి అంటే మనకి జస్ట్ 950 మీటర్స్ టు 1750 మీటర్స్ సరిపోతుంది. ఇది యాక్చువల్గా వాడు ఇచ్చిన 3 కండిషన్స్. ఇప్పుడు వాడు ఇచ్చిన దాంట్లో ABCD ఈ 4 అనే వాటిని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇది క్వశ్చన్ అనలైజ్ చేసినప్పుడు దాకా. ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి నా. ఫస్ట్ బిట్ ఏ. సో ఒకసారి చూడండి. కన్సిడర్
The runway distance is D. Consider the runway distance is D. So next one. ఇప్పుడు ఏ బిట్ లో మనం ఏ అడిగాం ఒకసారి చూడండి నాన్న. క్వశ్చన్ చూడండి అమ్మా. డిటర్మైన్ సెట్స్ ఏ, బి అండ్ సి. ఏబిసి ఎంతో డిటర్మైన్ చేయమన్నాం. అందులో ఫస్ట్ ఏ అనే సెట్ ఏమి ఇచ్చాం ఒకసారి అబ్జర్వ్ చేయండి అందరూ. ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఏ ప్రోప్లర్ ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ డిస్టెన్స్. ఏ అనే దాన్ని మనం ఏం తీసుకోవాలంటే ప్రోప్లర్ ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ డిస్టెన్స్ అనే దాన్ని కన్సిడర్ చేయాలి. పైన ఒకసారి పైన క్వశ్చన్ లో చూడండి అమ్మా. ప్రోప్లర్ ఎయిర్ క్రాఫ్ట్ రిక్వైర్ ఫ్రమ్ 18 meters to 1050 meters అన్నాం. దేర్ ఫోర్ ద సెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 18 meters to 1050 meters. ఆ రోల్ ఆఫ్ డిస్టెన్స్ అనేదాన్ని మనం డి అని తీసుకున్నాం కాబట్టి సో దేర్ ఫోర్ సెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 18 meters లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు డి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1050 meters అమ్మ. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్ బి తీసుకోండి నాన్న. బి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ క్వశ్చన్ లో చూడండి అమ్మ ఒకసారి ఏమి ఇచ్చాము. బి దగ్గర ఏమి ఇచ్చాము చూడండి. జెట్ ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ డిస్టెన్స్ అన్నాం. సో ఇందులో మనం జెట్ యూజెస్ 950 meters to 1750 meters అన్నాం. దేర్ ఫోర్ ద కండిషన్ ఫర్ బి ఈజ్ 950 meters less than or equal to D less than or equal to 1750 meters అమ్మ. 1750 meters. అండ్ థర్డ్ వన్ సి. సి కండిషన్ ఏమి ఇచ్చాను చూడండి ఒకసారి థర్డ్ వన్. సో వేర్ సి ఈజ్ రన్వే లెంత్ సేఫ్టీ మార్జిన్. యాక్చువల్ ఓవరాల్ రన్వే లెంత్ ఇచ్చాం మనం 2000 ఇచ్చాం అంతేనా. 2000 ఇచ్చాం. ఇందులో వాడు ఒక వాడాడు. ఏం వాడాడంటే రన్వే లెంత్ సేఫ్టీ మార్జిన్ అన్నాం. సేఫ్టీ మార్జిన్ అంటే దాని మీనింగ్ ఏంటంటే దీనిలో ఏ ఎయిర్ క్రాఫ్ట్ కూడా మనకి యూజ్ చేసుకొని ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని మనం సేఫ్టీ మార్జిన్ అంటాం. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ వన్ ఎయిర్ క్రాఫ్ట్. ఇందులో మనకి ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఎంత లెంత్ యూజ్ చేసుకుంటుంది అంటే ఇట్ ఈస్ టు బి యూజ్డ్ ఫ్రమ్ 80 meters to 1750 meters. తర్వాత రెండోది ప్రోప్లర్ ఎయిర్ క్రాఫ్ట్. ప్రోప్లర్ ఎయిర్ క్రాఫ్ట్ ఇది ఎంత లెంత్ యూజ్ చేసుకుంటుంది అంటే 80 meters to 1050 meters అమ్మ. అండ్ థర్డ్ వన్ జెట్. జెట్ ఎంత యూజ్ చేసుకుంటుంది అంటే 950 meters to 1750 meters వాడుతుంది. కానీ యాక్చువల్ మనం వాడుతున్న ఓవరాల్ రన్వే లెంత్ ఎంత అంటే 2000 meters అమ్మ. ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఈ మూడిట్లో కావాల్సిన మనకి హైయెస్ట్ లెంత్ ఎంత 1750 అని ఇంకేమైనా ఉందా మనకి. హైయెస్ట్ లెంత్ చూడాలండి. ద హైయెస్ట్ లెంత్ ఈజ్ ఓన్లీ 1750 meters. బట్ మనం ఎంత వాడుతున్నాం 2000 meters వాడుతున్నాం. అంటే ఆ రిమైనింగ్ లెంత్ మనకి ఏమవుతుంది అంటే సేఫ్టీ మార్జిన్ అవుతుంది. సో దేర్ ఫోర్ ద సేఫ్టీ మార్జిన్ ఈజ్ 1750 meters to 2000 meters. యాక్చువల్ మనకి అన్నిట్లో మీరు అబ్జర్వ్ చేసి ఎయిర్ క్రాఫ్ట్ కానీ ప్రోప్లర్ కానీ జెట్ ఎయిర్ క్రాఫ్ట్ అన్నిట్లో కూడా మనకు కావాల్సిన హైయెస్ట్ లెంత్ అంటే 1750. కానీ మనం 2000 వాడుతున్నాం. ఆ ఎక్సెస్ వాల్యూ మనకి ఏమవుతుంది అంటే సేఫ్టీ మార్జిన్ అవుతుంది. సో ఇక్కడ సిబిట్ అదే మనం అడిగింది. సి ఏం అడిగామంటే రన్వే లెంత్ సేఫ్టీ మార్జిన్ అన్నాం. సో దేర్ ఫోర్ ద రన్వే లెంత్ సేఫ్టీ మార్జిన్ ఈజ్ 1750 meters to 2000 meters. ఈ లెంత్ అనే దాన్ని ఏది కూడా వాడలేదు. ఎయిర్ క్రాఫ్ట్ వాడలేదు, ప్రోప్లర్ ఎయిర్ క్రాఫ్ట్ వాడలేదు, జెట్ వాడలేదు. అందుకని దీన్ని మనం ఏమంటాం అంటే సేఫ్టీ మార్జిన్ అంటాము. ఇట్ ఈస్ కాల్డ్ అస్ సేఫ్టీ మార్జిన్. ఓకేనా. ఇప్పుడు చూడండి బీ బిట్ చూడండి ఒకసారి. సెకండ్ బీ బిట్ చూడండి. సో బీ బిట్ క్వశ్చన్ ఏం అడిగాం నాన్న మనం. డిటర్మైన్ ద సెట్ So now B bit, determine the set A intersection B and gives its physical significance అన్నా. అంటే we find A intersection B value. సో ఒకసారి చూడండి నాన్న జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇంటర్సెక్షన్ అంటే మనం ఏం చెప్పాను చెప్పండి. ఇంటర్సెక్షన్ అంటే ఇట్ ఈస్ ద కామన్ వాల్యూ ఇన్ బోత్ ఏ అండ్ బి అని చెప్పాను. ఇక్కడ ఈ రెండు సెట్లు అబ్జర్వ్ చేయండి ఒకసారి మీరు. ఏ అండ్ బి రెండు అబ్జర్వ్ చేయండి. ఏ ఏమో 80 meters నుంచి 1050 meters వరకు ఉంది. బి ఏమో 950 meters నుంచి 1750 meters వరకు ఉంది. మరి ఇప్పుడు ఈ రెండిట్లో కామన్ గా ఉన్న పార్ట్ ఎంతో చెప్పగలరా ఒకసారి ఎవరైనా. మా ఏబి రెండిట్లో కామన్ గా ఉన్న వాల్యూ ఎంత చెప్పగలరా. అంతే అమ్మ. సో ఇప్పుడు ఏలో 80 to 1050 అంటే 950 కూడా ఇంక్లూడ్ అయింది. 950 to 1050 కూడా ఉంది. బిలో 950 to 1750 అంటే 1050 కూడా ఇంక్లూడ్ అయింది. ఇప్పుడు ఈ రెండిట్లో కామన్ గా ఉన్న వాల్యూ ఏంటంటే ఓన్లీ మనకి 950 to 1050 మాత్రమే. సో దట్ ఈస్ 950 meters less than or equal to D less than or equal to 1050 meters. దిస్ ఇస్ ద ఆన్సర్. అయితే వాడు క్వశ్చన్లో ఇంకో వాడు కూడా అడిగాడు చూడండి.
అండ్ గివ్ ఇట్స్ ఫిజికల్ సిగ్నిఫికెన్స్ అన్నాడు. అంటే ఫిజికల్ సిగ్నిఫికెన్స్ అంటే దాన్ని వార్డింగ్ లో చెప్పాలి మనం. అంటే వార్డింగ్ లో ఏం చెబుతాము అంటే దిస్ ఈస్ ద రన్వే, దిస్ ఈస్ ద రన్వే, దిస్ ఈస్ ద రన్వే లెంత్ కామన్ టు ఏ అండ్ బి, కామన్ టు ఏ అండ్ బి. ఇంటర్సెక్షన్ అన్నప్పుడు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి అమ్మా కామన్ వాల్యూ అని. ఇంటర్సెక్షన్ ఇచ్చాము అంటేనే దట్ మీన్ దట్ ఇట్ ఈస్ ద కామన్ వాల్యూ అని. సో ఓకేనా, ఇట్ ఈస్ కామన్ టు ఏ అండ్ బి. నెక్స్ట్ వి గో టు క్వశ్చన్ నెంబర్ సి నాన్న. సికి వెళ్దాం. ఏడేమడిగాను చూడండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సెట్ ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ అన్నమాట. ఫస్ట్ అది రాయండి అమ్మ ఒకసారి. ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ ఇస్ ఈక్వల్ టు, బై యూజింగ్ డే మార్గాన్స్ లా, ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ ఇస్ ఈక్వల్ టు ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ బి కాంప్లిమెంట్, ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ బి కాంప్లిమెంట్. సో ఒకసారి ఇక్కడ అందరూ అబ్జర్వ్ చేయండి నాన్న. ఫస్ట్ వన్, ఏ కాంప్లిమెంట్ అంటే ఏలో లేని మిగిలిన వాల్యూ అని దాని మీనింగ్ అండి. ఏలో లేని మిగిలిన వాల్యూ అని దాని మీనింగ్ అమ్మ. ఇక్కడ ఒకసారి చూడండి నాన్న, ఏలో ఏ ఉందో 80 meters to 1050 meters ఉంది, 80 meters to 1050 meters ఉంది. అంటే ఇప్పుడు మనకి ఏలో లేని వాల్యూ మొత్తం రాయాలి. ఏలో లేని వాల్యూ మీన్స్ 0 to 80 meters ఒక కండిషన్, కామా రెండోది 1050 తర్వాత కూడా లేదు, అంటే 1050 to 2000 meters, 2000 meters ఇది ఒక కండిషన్ అమ్మ. తర్వాత రెండోది ఇంటర్సెక్షన్ ఆఫ్, ఇప్పుడు బి కాంప్లిమెంట్ రాదని చూడండి అమ్మ. బిలో మనకి 950 to 1750 మాత్రమే ఉంది, అంటే దీనికి ముందుది లేదు దీని తర్వాత లేదు కదా. అంటే దట్ మీన్ దట్ బి కాంప్లిమెంట్ వాల్యూ ఈస్ 0 to 950 meters, కామా సెకండ్ కండిషన్ 1750 meters to 2000 meters, 2000 meters. ఇప్పుడు ఇంటర్సెక్షన్ అంటే దాని మీనింగ్ ఏంది, ఈ రెండిట్లో కామన్ గా ఉన్న వాల్యూ మనం రాయాలి. సో ఇప్పుడు రాయండి. ఫస్ట్ వన్ 0 to 80, ఇక్కడ చూడండి అమ్మా 0 to 80, అండ్ సేమ్ యాజ్ ఇక్కడ కూడా మనకి 0 to 80 ఉంది, అందుకని ఎక్కువ ఉంది, నో ప్రాబ్లం. 0 to 80 అయితే ఉంది మనకి. సో ద కామన్ వాల్యూ ఇన్ బోత్ ద ఎలిమెంట్స్ ఈస్ 0 to 8. సో 0 less than or equal to d less than or equal to 80 meters. ఇది ఒక కండిషన్ అమ్మ. అండ్ రెండో కండిషన్ ఎట్ చూడండి నాన్న, 1050 to 2000 ఉంది, ఇక్కడ 1750 to 2000 ఉంది. మరి ఇప్పుడు ఈ రెండిట్లో కామన్ గా మనకి 1750 to 2000 ఉన్నట్టే కదా. ఇది 1050 to 1750 మధ్యలో ఇది లేదు, బట్ ఇది 1750 to 2000 ఉంది ఇది. సో ఇది కూడా మనకి 1750 to 2000 ఉంటుంది. అంటే ద కామన్ వాల్యూ ఈస్ 1750 meters to 2000 meters, 2000 meters. దిస్ ఇస్ ద ఆన్సర్, దిస్ ఇస్ ద ఆన్సర్. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చెబుతాము అంటే దిస్ ఇస్ ద పోర్షన్ ఆఫ్ ద రన్వే నార్ యూజ్డ్ బై బోత్ ద ఎయిర్ క్రాఫ్ట్. ఈ రెండు ఎయిర్ క్రాఫ్ట్ లో కామన్ గా లేని పార్ట్ ఇది. దిస్ ఈస్ ద పోర్షన్ ఆఫ్ ద రన్వే నార్ యూజ్డ్ బై both aircraft A and B, both aircraft. So this is the, and a physical statement అడిగాడంటే ఇది రాయాలి మనం. సో ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ వన్ డి అమ్మ. డిలో ఫస్ట్ ఏం అడిగాను చూడండి ఒకసారి మనం, ఏ యూనియన్ బి యూనియన్ సి హోల్ కాంప్లిమెంట్ అడిగాం. ఏ యూనియన్ బి యూనియన్ సి హోల్ కాంప్లిమెంట్ అడిగాం. సో దీని ఆన్సర్ ఎంతో చెప్పాలమ్మా. సరే ఒకసారి నాకు ఒక పాయింట్ చెప్పండి, ఏ యూనియన్ బి యూనియన్ సి చేసేసి డైరెక్ట్ మనం 1- చేసాం అనుకో దాని ఆన్సర్ వచ్చేసింది. మనం ఎక్కువ రిస్క్ తీసుకోకుండా, అన్నిటికీ ఇండివిజువల్ తీసుకోకుండా సింపుల్గా దీన్ని మనం ఏ యూనియన్ బి యూనియన్ సి తీసుకున్నాం, దానికి కాంప్లిమెంట్ అంతా చెప్పగలిగామంటే సరిపోతుంది. ఫస్ట్ వన్ ఏ యూనియన్ బి యూనియన్ సి ఈజ్ ఈక్వల్ టు, ఈ మూడు క్లబ్ చేసి చెప్పండి అమ్మా, ఈజ్ ఈక్వల్ టు 80 to 1050, 915 to 1750, 1750 to 2000. ఈ మూడు కంబైన్ చేస్తే లీస్ట్ వాల్యూ 80, హైయెస్ట్ వాల్యూ 2000 అమ్మ. దేర్ ఫోర్ 80 meters less than or equal to d less than or equal to 2000 meters అమ్మ, 2000 meters. ఇప్పుడు కాంప్లిమెంట్ అంటే ఏం చెప్పండి, దీనిలో లేనిదే కదా మనకి మ్యాక్సిమం వాల్యూ 2000 meters. ఇప్పుడు దీనిలో లేని వాల్యూ కవర్ ఆన్ వాల్యూ ఏంటి చెప్పండి, కాంప్లిమెంట్ అంటే నాకు దీనిలో కవర్ ఆన్ వాల్యూ. సో 0 to 80 కవర్ ఆన్ ఇచ్చేయండి ఒకసారి ఇక్కడ మీకు వాల్యూ. సో దేర్ ఫోర్ A union B union C whole complement is equal to 0 less than or equal to D less than or equal to 80 meters. So this is the answer. This is the answer. So next one.
ఏ యూనియన్ బి కూడా ఇంకోటి అడిగాను చూడండి, దీంట్లో ఇంకో బిట్ కూడా ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు, యూనియన్ అంటే ఏం చెప్పండి, కంబైన్ చేసి రాయడం. ఇక్కడ ఏబి రెండు ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. ఏ ఏమో 80 to 1050 ఉంది, బి ఏమో 950 to 1750 ఉంది. ఇప్పుడు ఈ రెండు క్లబ్ చేసామనుకోండి, సో ద స్టార్టింగ్ వాల్యూ ఈజ్ 80 meters అండ్ ద ఎండింగ్ వాల్యూ ఈజ్ 1750 meters. సో దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఏ యూనియన్ బి. దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఏ యూనియన్ బి. సో చూడండి నాన్న, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ we have two boxes, so that's why we have two boxes, that's why we consider both are to be equal priority. So consider the two boxes have equal probability. ఇక్కడ మన క్వశ్చన్ లో బాక్స్ 1 హ్యావింగ్ మోర్ ప్రాబిలిటీ అని కానీ బాక్స్ 1 హ్యావింగ్ 1/3 ఆఫ్ ద ప్రాబిలిటీ అని కానీ ఎక్కడ మెన్షన్ చేయలే. ఒకవేళ మెన్షన్ చేస్తే మనం అదే విధంగా తీసుకుంటామండి. మెన్షన్ చేయలేదు కాబట్టి వీ కన్సిడర్ ఆల్వేస్ ఈక్వల్ ప్రాబిలిటీ అని. సో నెక్స్ట్ వన్, కన్సిడర్ ఇక్కడ మనకు 2 బాక్సెస్ ఉన్నాయమ్మా. ప్రతిసారి బాక్స్ 1 బాక్స్ 2 అని రాయలేం కాబట్టి కన్సిడర్ బాక్స్ 1 ఈజ్ B1 కామా బాక్స్ 2 ఈజ్ B2. బాక్స్ 1 ఏమో B1 అనుకున్నాం, బాక్స్ 2 నేమో B2 అనుకున్నాం. Therefore, the probability of B1 is equal to the probability of B2 is equal to 1/2 అని. 1/2. ఎంతమంది మనం కాయిన్ లెక్కలు చెప్పుంటాం, గుర్తుందో లేదో. ఒక కాయిన్కి 2 ఫేసెస్ ఉంటాయి కాబట్టి అప్పుడు ప్రాబిలిటీ ఎంత అంటే 1/2 అని రాస్తామండి. హెడ్ ఆర్ టైల్ ఉండిద్ది కాబట్టి. ఇక్కడ కూడా ప్రజెంట్ మన దగ్గర 2 బాక్సెస్ ఉన్నాయి కాబట్టి ఈక్వల్ ప్రాబిలిటీ అంటే 1/2 అండ్ 1/2. సో 1/2 + 1/2 టోటల్ ప్రాబిలిటీ 1 అవ్వాలి. అదే 3 బాక్సెస్ ఉన్నాయి అనుకోండి అమ్మ, ఈక్వల్ ప్రాబిలిటీ అంటే 1/3. అదే 6 బాక్సెస్ ఉన్నాయి అనుకోండి, ద ఈక్వల్ ప్రాబిలిటీ ఈజ్ 1/6 అవుతుందండి. సో ఇక్కడ మనకు రెండే ఉన్నాయి కాబట్టి ద ఈక్వల్ ప్రాబిలిటీ ఈజ్ 1/2 అవుతుంది. ఇప్పుడు వాడు ఇచ్చిన క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి అన్న. ద ఫస్ట్ బాక్స్ కంటైన్స్ 2 white balls అండ్ 3 black balls. రెండేమో వైట్ ఉన్నాయి అండ్ 3 ఏమో బ్లాక్ ఉన్నాయంట. సరే ఇప్పుడు చూద్దాం చూడండి కండిషన్ ప్రాబ్లం. సో ద ప్రాబబిలిటీ, వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే మనకి ద ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ వైట్ బాల్ అన్న. వైట్ బాల్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అన్న. సో అదే రాస్తానమ్మా. ద ప్రాబబిలిటీ ఆఫ్ పికింగ్ వైట్ బాల్, ద ప్రాబబిలిటీ ఆఫ్ పికింగ్ వైట్ బాల్ ఫ్రమ్ బాక్స్ 1. ఇప్పుడు మనకు 2 ఛాన్సెస్ ఉన్నాయి. బాక్స్ 1 నుంచి చేస్తున్నావా, బాక్స్ 2 నుంచి చేస్తున్నావా అనేది తెలియదు మనకి. అందుకని 2 ప్రాబిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ వన్ కండిషనల్ ప్రాబిలిటీ యూజ్ చేసి బాక్స్ 1కి వాల్యూ రాస్తాం. తర్వాత కండిషనల్ ప్రాబిలిటీ యూజ్ చేసుకొని బాక్స్ 2 వాల్యూ రాస్తాం. అప్పుడు ఈ రెండింటిని క్లబ్ చేయడానికి మనం వాడేదాన్ని ఏమంటే టోటల్ ప్రాబిలిటీ అంటామండి. సో ఇక్కడ మనం వాడే రిలేషన్ ఏంటంటే కండిషనల్ ప్రాబిలిటీ ఎం. బై యూజింగ్ కండిషనల్ ప్రాబిలిటీ, ఒకసారి ఈ ఫార్ములా రీకాల్ చేసుకొని గుర్తుందో లేదో మీకు ఒకసారి. P of A by B is equal to, అక్కడ మనం చెప్పిన ఫార్ములా కండిషనల్ ప్రాబిలిటీలో P of A intersection B by P of BM. ఇక్కడ డినామినేటర్ లో B ఉంటే B రాయాలి, A ఉంటే A రాయాలని చెప్పాం. సో దిస్ ద ఫార్ములా అండి. సో ఒకసారి మీకు ఒకవేళ గుర్తు కనుక లేకపోయినా పర్లేదు చూడండి. సో మీకు చూపిద్దామని ఉంచాను నేను. ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి ఒకసారి. P of A by B is equal to P of A intersection B by P of B, ఈక్వేషన్ 1 అది. సెకండ్ ఈక్వేషన్ చూడండి అమ్మ. P of B by A is equal to P of A intersection B by P of A. సో దిస్ ఈస్ కండిషనల్ ప్రాబిలిటీ అండి, నేను రాసిన ఫార్ములా పేరు. సో నౌ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, యాక్చువల్లీ ఇక్కడ మనకి వైట్ బాల్ అంటే ఇప్పుడు ఏ ప్లేస్ లో మనం ఏ రాయాలంటే వైట్ పెట్టుకోవాలి. వైట్ బాల్ కాబట్టి వైట్ పెట్టాలి. బై ఎందులో తీస్తున్నావు నువ్వు, బాక్స్ 1 అంటే B1 ఫ్రమ్ B1, దట్ ఈస్ ఈక్వల్ టు అప్పుడు ఏమవుతుందంటే మనకి ప్రాబిలిటీ ఆఫ్ W ఇంటర్సెక్షన్ B1 డివైడెడ్ బై P of B1 అమ్మ. P of B1 దట్ ఈస్ ఈక్వల్ టు, ఒకసారి చూడండి దీని మీనింగ్ ఏంటంటే వైట్ బాల్ ఫ్రమ్ బాక్స్ 1 అని, వైట్ బాల్ ఫ్రమ్ బాక్స్ 1 అని. పైన క్వశ్చన్ లో చూడండి, ఫ్రమ్ బాక్స్ 1 లో వైట్ బాల్స్ ఎన్ని ఉన్నాయని చెప్పాం మనం, 2 ఉన్నాయని చెప్పాం. ద ప్రాబిలిటీ ఆఫ్ వైట్ బాల్ ఫ్రమ్ బాక్స్ 1 ఈజ్ 2 డివైడెడ్ బై ద ప్రాబిలిటీ ఆఫ్ బాక్స్ 1. బాక్స్ 1 లో మొత్తం మనకి ఎన్ని బాల్స్ ఉన్నాయి చూడండి నాన్న. బాక్స్ 1 లో 2 ఏమో వైట్ బాల్స్ ఉన్నాయి, 3 ఏమో బ్లాక్ బాల్స్ ఉన్నాయి. టోటల్ బాల్స్ ఎన్ని ఉన్నట్టు మనకి 5 బాల్స్ ఉన్నట్టు. సో దేర్ ఫోర్ ద కండిషనల్ ప్రాబిలిటీ P of A by B is equal to 2/5. ఏం లేదండి, ఫార్ములా ఫస్ట్ వన్ P of W by B1 is equal to P of W intersection B1 by P of B1, that is equal to
ఫస్ట్ దీన్ని నేను సెంటెన్స్ లో చెబుతున్నాను చూడండి. పి ఆఫ్ డబ్ల్యూ ఇంటర్సెక్షన్ B1 అంటే వి పిక్ ఏ వైట్ బాల్ ఫ్రమ్ బాక్స్ 1 అని. బాక్స్ 1 లో ఉన్న వైట్ బాల్ తీసుకోవాలని దాని మీనింగ్. మనకి బాక్స్ 1 లో వైట్ బాల్స్ ఎన్ని ఉన్నాయి నాన్న? 2 ఉన్నాయి. సో 2/2 పి ఆఫ్ B1 అంటే ద ప్రాబిలిటీ ఆఫ్ బాక్స్ B1 అని. B1 లో మొత్తం బాల్స్ ఎన్ని ఉన్నాయి మనకి? ఇక్కడ 2 + 3 దట్ ఈస్ 5 ఉన్నాయి. సో దేర్ ఫోర్ పి ఆఫ్ B1 ఈజ్ ఈక్వల్ టు 5 అన్న. పి ఆఫ్ B1 ఈజ్ ఈక్వల్ టు 5 అన్న. సో దిస్ ఇస్ 2/5. తర్వాత సెకండ్ వన్, ఈసారి సెకండ్ బాక్స్ తీసుకుందాం. ద ప్రాబబిలిటీ, ఇప్పుడు మనం రాసింది మొత్తం కూడా బాక్స్ 1 కి ప్రాబబిలిటీ, ఇప్పుడు మనం రాయాల్సింది ఏంటంటే బాక్స్ 2 కి. ద ప్రాబబిలిటీ ఆఫ్ పికింగ్ వైట్ బాల్ ఫ్రమ్ బాక్స్ 2 ఫార్ములా రాయడం. దట్ ఈస్ పి ఆఫ్ W/B2. మనం తీసుకోవాల్సినేమో వైట్ బాల్ ఎక్కడి నుంచి తీయాలి అంటే బాక్స్ 2 నుంచి. దట్ ఈస్ పి ఆఫ్ W ఇంటర్సెక్షన్ B2 బై పి ఆఫ్ B2. దట్ ఈస్ ఈక్వల్ టు, ఒకసారి అందరు ఇక్కడ క్వశ్చన్ చూడండి నాన్న. ద సెకండ్ బాక్స్ కంటైన్స్ 3 వైట్ బాల్స్ అండ్ 4 బ్లాక్ బాల్స్ అన్న. మనకు కావాల్సింది ఓన్లీ వైట్ బాల్స్ ఏనమ్మా. వైట్ బాల్స్ ఎన్ని ఉన్నాయి అంటే 3 ఉన్నాయి. సో దట్ ఈస్ 3/. టోటల్ బాల్స్ ఎన్ని ఉన్నాయి చూడండి బాక్స్ 2 లో మనకి 3 + 4 దట్ ఈస్ 7. సో దట్ ఈస్ 3/7. ఇప్పుడు ఇండివిజువల్ గా కండిషనల్ ప్రాబిలిటీ తీసుకున్నామండి. ఇప్పుడు మనం ఓవరాల్ టోటల్ ప్రాబిలిటీ చెప్పాలి. బాక్స్ 1 ప్రాబిలిటీ తెలుసు, బాక్స్ 2 ప్రాబిలిటీ తెలుసు, బట్ అది కాదు మనకు కావాల్సింది. వాట్ ఈస్ ద టోటల్ ప్రాబిలిటీ? ఆ రెండింటి నుంచి మనకు రావడానికి ఉన్న ఛాన్స్ ఎంత? దాన్ని మనం ఏమంటామంటే టోటల్ ప్రాబిలిటీ అంటామండి. సో దట్ ఈస్ బై యూజింగ్ టోటల్ ప్రాబబిలిటీ థీరం, ఇక్కడ నేను ఫార్ములా రాస్తాను చూడండి ఒకసారి. ఇది ఆల్రెడీ మనం డిరైవ్ చేసిన టోటల్ ప్రాబిలిటీలో. దట్ ఈస్ పి ఆఫ్ W ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ W/B1 ఇంటూ పి ఆఫ్ B1 ప్లస్ పి ఆఫ్ W/B2 ఇంటూ పి ఆఫ్ B2. అంటే నేను ఇలా చెప్పకుండా సిగ్మా నోటేషన్ చెప్పుకుంటాం యాక్చువల్గా. ఇక్కడ ఏంటంటే నేను సిగ్మా నోటేషన్ రాయకుండా 2 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఆ 2 వాల్యూస్ రాస్తున్నాను. సో ఒకసారి ఇక్కడ కూడా చూపిస్తాను చూడండి. నేను మనం చెప్పిన దాంట్లో కూడా ఫార్ములా టోటల్ ప్రాబిలిటీ థీరం చూడండి నాకు. సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 1 to n పి ఆఫ్ A/Bn ఇంటూ పి ఆఫ్ Bn. ఇక్కడ బిఎన్ దగ్గర n దగ్గర ఒకసారి 1 పెట్టామనుకో పి ఆఫ్ A/B ఇంటూ పి ఆఫ్ B. 2 పెట్టామనుకో పి ఆఫ్ A/B2 ఇంటూ పి ఆఫ్ B2 అయింది. మనకు ఓన్లీ 2 బాక్సెస్ ఉన్నాయి కాబట్టి B1 B2 మాత్రమే వాడతాం. దాని తర్వాత వాల్యూస్ ఇంక వాడమండి. సో దేర్ ఫోర్ ద ప్రాబబిలిటీ ఆఫ్ వైట్ బాల్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రాబిలిటీ ఆఫ్ W/B1 ఇంటూ పి ఆఫ్ B1 ప్లస్ పి ఆఫ్ W/B2 ఇంటూ పి ఆఫ్ B2. సో ఇక్కడ రాస్తాను వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తాను చూడండి అమ్మా. పి ఆఫ్ W ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ వన్ పి ఆఫ్ W/B1 అంటే ఇక్కడ కనుక్కున్నాం ఎంత వచ్చింది వాల్యూ మనకి 2/5 ఇంటూ పి ఆఫ్ B1 నేను రాసాను చూడండి. ప్రాబిలిటీ ఆఫ్ బాక్స్ ఈక్వల్ ప్రయారిటీ అన్నాం కాబట్టి 1/2 ప్లస్ పి ఆఫ్ W/B2. పి ఆఫ్ W/B2 వాల్యూ ఎంత వచ్చిందన్న మనకి 3/7 దట్ ఈస్ 3/7 ఇంటూ పి ఆఫ్ B2 ద ప్రాబిలిటీ ఆఫ్ బాక్స్ 2 ఈజ్ ఈక్వల్ ప్రయారిటీ దట్ ఈస్ 1/2. సో సింపుల్ గా దీన్ని క్యాలిక్యులేట్ చేయండి అమ్మా. దీన్ని క్యాలిక్యులేట్ చేసామంటే ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది. దట్ ఈస్ 1/5 ప్లస్ 3/14. నౌ టేక్ LCM. ద LCM వాల్యూ ఈజ్ 70. ద LCM ఈజ్ 70 దట్ ఈస్ ఈక్వల్ టు 14 ప్లస్ 5 3 15 దట్ ఈస్ ఈక్వల్ టు 29/70. 29/70. దిస్ ఇస్ ద ఆన్సర్. ఒకసారి మళ్ళీ చెబుతాను చూడండి అమ్మా. ఫస్ట్ ప్రాబ్లం కదా మనకి యాక్చువల్ కండిషనల్ ప్రాబిలిటీ టోటల్ ప్రాబిలిటీ మేజ్ చేసింది. ఇప్పుడు మనకి ఇదే క్వశ్చన్ సింపుల్ గా నేను కనుక జనరల్ గా అండి మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి నాకు. ఏ బాక్స్ కంటైన్స్ 5 రెడ్ బాల్స్ అండ్ 3 వైట్ బాల్స్ అన్న. 5 రెడ్ బాల్స్ అండ్ 3 వైట్ బాల్స్ అన్న. ఇప్పుడు బాక్స్ లో మొత్తం మనకి ఎన్ని బాల్స్ ఉన్నాయి చెప్పండి అమ్మా. 5 + 3 8 బాల్స్ ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ నేను వాట్ ఈస్ ద ప్రాబిలిటీ టు గెట్ ద రెడ్ బాల్ అని అడిగాను అనుకోండి. రెడ్ బాల్స్ 5 ఉన్నాయి కాబట్టి ద ప్రాబిలిటీ ఈజ్ 5/8 అండి. అదే వాట్ ఈస్ ద ప్రాబిలిటీ టు గెట్ ద వైట్ బాల్ అన్నాం అనుకోండి. వైట్ 3 బాల్స్ ఉన్నాయి కాబట్టి 3/8 ఆన్సర్. సో ఇది ఇండివిజువల్ ప్రాబిలిటీ ఇచ్చినప్పుడు ఈ విధంగా తీసుకుంటాం. బట్ ఇక్కడ అలా కాదు, 2 బాక్సెస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు రెండింటి మనం జాయింట్ గా తీసుకోవాలి. జాయింట్ గా వాడుతున్నాం కాబట్టి హియర్ వీఆర్ యూజింగ్ కండిషనల్ ప్రాబిలిటీస్ అండ్ టోటల్ ప్రాబిలిటీ థియరం యూజ్ చేసుకోవాలి. ఫస్ట్ వన్ వాడు ఇచ్చిన దానిలో మనకి 2 బాక్సెస్ అనేవి ప్రయారిటీ చెప్పలేదు కాబట్టి వి కన్సిడర్ ఈక్వల్ ప్రయారిటీ. సో దేర్ ఫర్ ఈక్వల్ ప్రాబిలిటీ మీన్స్ పి ఆఫ్ B1 ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ B2 ఈజ్ ఈక్వల్ టు 1/2 అమ్మ. ఇప్పుడు బాక్స్ 1 తీసుకున్నాం అనుకోండి. బాక్స్ 1 నుంచి వైట్ బాల్ తీసుకున్నాం అనుకోండి. ఎందుకంటే వైట్ బాల్ అని ఎందుకు అన్నానంటే
మన క్వశ్చన్ ఇక్కడ చూడండి అమ్మ, ఓన్లీ వైట్ బాల్ అన్నాం, అందుకనే వైట్ బాల్ తీసుకోవాలి. సో P of W by B1 is equal to P of W intersection B1 by P of B1. అంటే న్యూమరేటర్ మీనింగ్ ఏంటంటే బాక్స్ 1 లో వైట్ బాల్స్ ఎన్ని ఉన్నాయి అని. సో ఇంటర్సెక్షన్ అంటే సో దట్ ఈస్ 2 balls అవుట్ ఆఫ్ 5 balls. అలాగే సెకండ్ దానిలో 3/7, 3 balls అవుట్ ఆఫ్ 7 balls. దేర్ ఫోర్ బై యూజింగ్ టోటల్ ప్రాబిలిటీ థియరం, అంటే ఇప్పుడు మీకు బాక్స్ 1 అయితే ప్రాబిలిటీ ఎంత, బాక్స్ 2 అయితే ప్రాబిలిటీ ఎంత వచ్చింది, అలా కాదు కదా, మనం టోటల్ ఎంత ప్రాబిలిటీ చెప్పాలి కదా. సో బై యూజింగ్ టోటల్ ప్రాబిలిటీ థియరం P of W is equal to this one. సో ఇందులో ఆ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసాం, వి గెట్ ద ఆన్సర్. ఇప్పుడు సపోజ్ ఇదే క్వశ్చన్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ బ్లాక్ బాల్ అన్నా అనుకోండి, అప్పుడు ఇక్కడ ఏం రాస్తారు చెప్పండి, P of B by B1 is equal to P of B intersection B1 by P of B1, that is equal to ఇక్కడ బ్లాక్ బాల్స్ ఎన్ని ఉన్నాయి, ఫస్ట్ బాక్స్ లో మనకి 3 ఉన్నాయి అవుట్ ఆఫ్ 5. సో దిస్ ఈస్ 3/5. సో అది ఇక్కడ రెండో వచ్చేసరికి సెకండ్ దానిలో 3 ఏమో వైట్, 4 ఏమో బ్లాక్, అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ మనకి 4/7. సో దట్ ఈస్ 3/5 into 1/2, 4/7 into 1/2. సో వి గెట్ ద ఆన్సర్. ఇప్పుడు ఇదే క్వశ్చన్ మీరు నోట్స్ లో రాసుకునేటప్పుడు అది కూడా రాయండి. క్వశ్చన్ నెంబర్ 1, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఏ వైట్ బాల్, ఇది. సో క్వశ్చన్ నెంబర్ 2, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఏ బ్లాక్ బాల్. ఆ రెండు క్వశ్చన్ చేయండి. ఇక్కడ నేను వైట్ బాల్ కి అయితే కంప్లీట్ చెప్పేస్తాను. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే బ్లాక్ బాల్ కి చేయండి, ఇదే విధంగా చేయండి.